నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. సో మేడం గారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసిపోతుంది మేడం? మనకి విజయదశమి ఉంది, దివాళీ ఉంది. ఈ పండుగలు వినియోగించుకుని మీనరాశి వాళ్ళు ఏ విధంగా అదృష్టవంతులు అవ్వచ్చు అంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా విజయదశమి నవరాత్రులు ఏదైతే విశేషంగా పూజలు చేస్తామో, విజయదశమి రోజు ఏదైతే పూజ చేస్తామో ఆ అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు ఈ మాసం అంతా గట్టెక్కాలి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో మనం చూసుకుంటే గొప్ప ఫలితాలని లేవు, అలాగనే తక్కువని ఫలితాలని కాదు. ఎందుకంటే గురువు కూడా వీళ్ళకి మారుతున్నారు 18వ తారీఖు నుంచి. కాకపోతే ఏంటంటే కుజుడు కానీ, తర్వాత రవి కానీ, కేతువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ వీళ్ళందరూ కూడా అంత అనుకూలంగా ఏం లేరు, ప్రతికూలంగా ఉన్నారు. మనం చెప్పుకునేది ఎప్పుడు కూడా మాస ఫలితాలు అంటే మాసంలో జరిగే ఏవైతే గ్రహాలు మార్పు ఉందో, కుజుడు, రవి, బుధుడు, శుక్రుడిని చూసుకుంటామో ఈ 4 గ్రహాలు కూడా అంత యోగ్యంగా ఏం లేవు, కాస్తంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. ఇక మంచి ఫలితాలు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు అంటే ఇక గురువు మారుతున్నాడు పంచమ స్థానంలో 18 నుంచి వెళ్తున్నాడు. 18వ తారీఖు నుంచి బాగుంటుంది. అంతవరకు బాగాలేదా అని అంటే అంతవరకు బాగాలేదు అని అనడానికి ఏం లేదు. కాకపోతే కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి, కాస్త ఆరోగ్యం సహకరించదు. ఆరోగ్య విషయంలో కాస్త మనుషులకి ఏంటంటే శరీరం అంతా బరువుగా భారంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఏదో ఓపిక లేదు మాకు ఒంట్లో పదంటే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటాం, కానీ ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం జరిగిన సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద కొంచెం ఎక్కువగా ఉండి దానివల్ల కాస్తంత బద్ధకము, నత్త నడకన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కూడా అలా వెళ్ళదీయడం అనేది అలా వెళ్ళదీస్తారు అంతే. ఏదో బ్రహ్మాండంగా యోగించేస్తుంది అనడానికి లేదు. వాస్తవానికి మనం చెప్పుకుంటే బాగుంది మీనరాశికి అని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మీనరాశి అనే వాళ్ళకి ఏంటంటే దీస్వభావ రాశి ఇది. మనుషులు ఏంటంటే అలా లేవు అంటే అమ్మో అలా ఉండలేము అని చెప్పి నెగిటివ్స్ వినడానికి ఇష్టపడరు, పాజిటివ్ వినడానికి ఇష్టపడతారు. ఆ నెగిటివ్స్ ఎవరు వింటారని చెప్పేసి. సో పాజిటివ్గా ఉండాలి అనుకుంటే విజయదశమి రోజు చక్కగా పూజ చేసుకోవడం, తర్వాత దీపావళి పండుగ అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయడం వల్ల కాసంత అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఈ మాసంలో కొత్తగా ఏవైనా పనులు కానీ ప్రయత్నాలు కానీ చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. ఎందుకు అంటే వీళ్ళకి యోగించే వాళ్ళు రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ అంత యోగ్యంగా లేరు. సో మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే దానికి ఖచ్చితంగా ఆర్థికంగా బాగుండాలి. ఆర్థిక పరిస్థితి బాగుండడానికి, ఆర్థికంగా మనం నిలబడడానికి బుధుడు అనుగ్రహం ఉండాలి. ఇక్కడ బుధుడు వచ్చేసి అష్టమ స్థానంలో ఉండంటే, అష్టమ స్థానంలో ఎప్పుడైనా కుజ బుధులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే రిలేషన్స్ పాడవుతాయి, మనీ ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది అంటే వచ్చినట్టు తెలియకుండానే ఖర్చు అవుతుంటుంది. అందుకే కొత్త వ్యాపారాలు మొదలు పెడితే అనుకున్న వ్యాపారానికి ఇంత పెట్టుబడి అనుకుంటే దానికి డబుల్ పెట్టుబడి అవుతుంది. యోగం అంత అందంగా అనుకూలంగా లేదు కనుక ఈ మాసంలో కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకూడదు. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఏమీ చేయకుండా మంచిది, ఉత్తమం కూడా. సంతాన భాగ్యం అనేది ఖచ్చితంగా వీళ్ళకి జరిగే అవకాశం ఉంది ఈ మాసంలో. గురువు పంచమ స్థానంలో రావడం వల్ల కాస్తంత అదృష్ట ఫలితాలు, అదృశ్య యోగాలు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇంకా మీనరాశి వాళ్ళు ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా స్త్రీలతో చాలా దూరంగా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. స్త్రీ వల్లే వీళ్ళకి వచ్చిన కొంచెం ఇబ్బందులు, కొన్ని కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక స్త్రీలకి కొంచెం దూరంగా ఉండడము. ఏదైనా తోటి ఉద్యోగస్తులు ఏమైనా ఆడవాళ్ళతో ఉంటే కనుక వాళ్ళతో కాస్త మాట పట్టింపు అనేది కొంచెం ఎక్కువగా వచ్చి వీళ్ళ మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టి అబాండాలు వేసే అవకాశం ఉంది. అందుకే ఏంటంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం చాలా ఉత్తమం. వ్యాపారాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎక్కడైనా సరే స్త్రీలతో ఈ మాసం అంతా అంటే ఇప్పుడు మనం వ్యాపారం ఉద్యోగం తీసుకోకుండా ఇంట్లో భార్య మధ్యలో తీసుకుంటే భార్య అయితే భర్తను ఏమనుకుండా ఉండడం, భర్త అయితే భార్య ఏమనుకుండా ఉండడం. ఎందుకంటే స్త్రీ వల్ల జరిగే నష్టం మీనరాశి అమ్మాయిలకి అబ్బాయిల వల్ల వచ్చే ఇబ్బంది. ఎందుకంటే ఈ అమ్మాయి కావాలని తెచ్చుకుంటుంది వెళ్ళి ఆ గొడవ అవుతుంది, లేదా భర్త అయితే భార్య వల్ల గొడవ వస్తుంది. సో ఎందుకంటే ఈ సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి రవి, తర్వాత అష్టమ స్థానంలో బుధ కుజుడు ఇద్దరు కూడా కొంచెం అగ్రెసివ్గా పనిచేసే లక్షణాలే. దానివల్ల అంటే నేనే అనే భావం ఎక్కువగా ఉంటుంది, కొంచెం అహంకారం వచ్చే అవకాశం ఉంది కనుక ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమైన ఫలితాలు వీళ్ళకి. ఇంకా ఈ మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు కానీ పూజలు కానీ ఈ మాసం అంతా కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. స్థిరాస్తులు ఏమన్నా కొనుక్కోవచ్చు అంటారు మేడం? ఏమన్నా అనుకూలంగా ఉందంటారు? ఏదన్నా ఏది కొనాలన్నా అది ఖర్చుగా మారుతుంది. అందుకే ఈ మాసంలో చూడండి, కొనుక్కోవాలనుకునేది అడ్వాన్స్లు కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఏ వ్యాపారం విషయం సంబంధించిన ఏమి కూడా ఈ మాసంలో ఇవ్వకుండా ఉండడం మంచిది. వచ్చే మాసం కార్తీక మాసం వస్తుంది, కార్తీక మాసంలో వీళ్ళు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తే ముఖ్యం, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో అంత అందంగా ఆనందంగా ఏమీ అనిపించదు, కొంచెం భారంగానే ఉంటుంది. కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది బాగా. ఎంత ఇబ్బంది పడుతుంది అంటే
ఇంట్లో పడుకొని పొద్దున్నే లేవడానికి చాలా భారంగా శరీరం అంతా బరువుగా మారుతుంది, అంత కష్టంగా ఉంటుంది. ఎందుకు ఇంత కష్టంగా ఉంది అంటే వీళ్ళకి వ్యయ స్థానంలో జరుగుతున్న ఏదైతే గ్రహణం ఒక ఇంపాక్ట్ ఉందో దాని ఒక ఇంపాక్ట్ కనీసం ఒక 6 నెలలు ఉంటుంది ఎవరికైనా. సో ఈ మొన్నే జరిగింది కనుక కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇంపాక్ట్. ఇది సమయం కొంచెం ఎవ్రీ మంత్ కొంచెం తగ్గుతుంటుంది అనమాట. ఆ తగ్గే మూలం ఏంటంటే కొంచెం భారంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ మాసం వీళ్ళు ఖచ్చితంగా చేసుకుంది ఒక నామస్మరణ, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఆంజనేయ స్వామి దక్షిణాలు, తర్వాత ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఇవి చేస్తూ ఉంటే ఈ మాసంలో కాస్తంత ఊపిరి పీల్చుకోవచ్చు. లేకపోతే కాస్త ఇబ్బంది పట్టే సూచన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి మేడం, ఏదన్నా పరువు నష్టం వాటిల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. సప్తమ స్థానంలో రవి అంత యోగించాడు. అలాగే వీళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు బలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో కుజుడు బలమే, కాకపోతే బుధుడితో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఇక్కడ సాఫ్ట్గా చెప్పాల్సిన విషయము, కుజుడు బుధుడు కలిసినప్పుడు దాన్ని అదే మాటని కొంచెం కోపంగా చెప్తాం. ఇప్పుడు మీరు మామూలుగా అడిగారు అనుకోండి, నార్మల్గా చెప్పచ్చు. అదే నేను కోపంగా చెప్తే మీరు భరించలేరు కదా, అలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురుపడతాయి. అందుకేనంటే పేరు ప్రఖ్యాతుల కోసం కానీ, ఏదైనా కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపారాల విషయంలో కానీ కొత్తగా ఏవి ప్రారంభించవు. ఉన్నదాన్ని జాగ్రత్తగా నడుపుకోవడం లేదు. దేంట్లో కూడా కొంచెం కాస్తంత మనస్పతిలో రావడము, కాస్త మోసపోయే అవకాశము, కాకపోతే మోసపోయేదానికంటే కూడా ఎక్కువగా రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది. అంటే బంధాలు దెబ్బతినే ఎక్కువగా భావమే కనిపిస్తుంది. సో ఈ బంధం అనేది నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. ఇవాళ రోజున సంపాదించింది ఇవాళ కదా రేపు సంపాదిస్తాం, కానీ బంధం నిలబెట్టుకోవడం కష్టం కనుక ఈ ఒక రిలేషన్స్ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. సో అందుకే ఈ మాసం వీళ్ళు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. సో మనం చెప్పుకునే విషయాలు ఎన్ని కూడా ఏంటంటే మీనరాశి వాళ్ళకి గోచారంలో జరిగే గ్రహాలు ఇలా ఉన్నాయి కనుక ఈ విధంగా అలా ఉందని. పర్సనల్ జాతకంలో ఒకవేళ యోగం బాగుండి మీకు మంచి లాభదాయకమైన దశ నడుస్తుంది అంటే చక్కగా మీరు చేసుకోవాల్సిన వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఏమున్నా మీరు చేసుకోవచ్చు. కానీ గోచార ఫలితాల్లో చూసుకొని మీకు గ్రహచారం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంటే మాత్రం ఆగడం చాలా మంచిది. ఎందుకంటే మనం చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు భూమండలం మీద ఎంతమంది ఉన్నారో అంతమందికి వస్తుంది. అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకాలకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని వాళ్ళ జాతకం చూపించుకొని దీనికి గోచార ఫలితాలు ఎంతవరకు యాడ్ అవుతాయి, ఎంతవరకు ఇబ్బంది పడతాయని చూసుకొని చాలా ముఖ్యం. అలా చూసి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాతే నమః.